European Union, they have not been able to stabilize themselves. Yes, one of their strengths is the military strength that they have always had. వాళ్ళు one fine day, they right till World War II, వాళ్ళ ప్రపంచం మన దేశంతో సహా దేశాన్ని పరిపాలించారు వాళ్ళు. అలా అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితి లేదు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ ఇన్ ఆర్మ్స్ టు స్టెబిలైజ్ దర్ ఎకానమీ అండ్ సైమల్టేనియస్లీ కీపింగ్ అ డిస్టర్బెన్స్ గోయింగ్ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్. రష్యా బ్యాక్ యార్డ్లో అసలు రష్యా బ్రేకప్ అవ్వటానికి వాళ్ళు ఒప్పుకున్నది ప్రైమరీ కండిషన్ వాజ్, వన్ ఆఫ్ ద కండిషన్స్ వాజ్ దట్ దే షుడ్ బి అ బఫర్ బిట్వీన్ నాటో కంట్రీస్ అండ్ రష్యా. అండ్ ద నాటో, వన్ ఆఫ్ ద మేజర్ నాటో ఈ స్టెబిలైజేషన్ ఏరియా వాజ్ సపోజ్ టు బి యుక్రెయిన్ బీయింగ్ అ న్యూట్రల్ జోన్. ఆ న్యూట్రల్ జోన్ని మేము డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పి అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇదంతా ప్రపంచ పటం మీద అందరూ కలిసి ఒప్పుకున్న అగ్రిమెంట్స్ని బ్రేక్ చేసినప్పుడు ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకుంటారండి. అండ్ ఆ దిశలోనే రష్యా మొదటి నుంచి కూడా ఆ దిశలోనే అడుగులేసింది. ఇప్పుడు ఎవరు ఎంతైనా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మా దేశంలోకి వచ్చేసారు అని చెప్పి అనొచ్చు, కానీ అసలు మీరు దేశంగా మీరు ఒప్పుకున్నది ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అవి రెండు చూసుకోవాలి. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద వీ హ్యావ్ ఐ కాన్స్టెంట్లీ బికాస్ దే హ్యావ్ ఆక్యుపైడ్ POK అండ్ దే హ్యావ్ రిటైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ 1948 అండ్ మాది అని చెప్పి మేము తీసుకుందాం అంటున్నాం. సేమ్ విత్ చైనా. అక్సాయ్ చిన్ కానీ ఆ ఏరియా అంతా కూడా లదాఖ్లో వాళ్ళు ఆక్యుపై చేసి దే హ్యావ్ పొజిషన్ దేర్ ట్రూప్స్. అది మీది కాదు, అది మా దేశం అని చెప్పి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటున్నాం. సో ఇవన్నీ ఒక్కొక్క అనాలిసిస్ చూస్తే లక్కీగా. బట్ జగన్మోహన్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉక్రెయిన్ హ్యాడ్ నో స్ట్రెంగ్త్ టు డిఫీట్ రష్యాని ఎదుర్కొనే శక్తి ఉక్రెయిన్ దగ్గర లేదు, ఏ మాత్రం కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్, ఇజ్రాయెల్ ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ఇరాన్ పైన ఎదుర్కొనే శక్తి లేదు. అట్ ది సేమ్ టైం ఇటు పాకిస్తాన్ కూడా ఇండివిజువల్గా ఏం చేయలేదు. భారత్ నథింగ్ హ్యాస్ టు ఏం చేయలేకపోవచ్చు. చాలా సింపుల్గా వాళ్ళంతా కూడా సీజ్ అండర్స్టాండింగ్ వచ్చి ఒక నీళ్ళు ఇవ్వకపోతేనే వాళ్ళంతా అల్లాడిపోతున్నారు. ఇలాంటి చిన్న దేశాలు పెద్ద దేశాలతో పోరాడుతున్నాయి. కారణం దేర్ ఈజ్ సమ్వన్ బిహైండ్ దెమ్. సో ఇక్కడ ఉక్రెయిన్ విషయంలో నాటో దేశాలు ఉంటే ఉండొచ్చు, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ పాకిస్తాన్ మనం ఇప్పుడే మాట్లాడడం కొంత తొందరపాటు అవుతుందేమో, కానీ నేను 2 దేశాల యుద్ధాన్ని ఆపింది నేనే చాలా గొప్పవాడిని, నేను డిఫెన్స్ ఇస్తాను కూడా ఇస్తానని చెప్పి పాకిస్తాన్ విషయంలో కూడా ట్రంప్ మాట్లాడుతున్నారంటే మన నథింగ్, ఒక భారతీయుడిగా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నాడేమో అని ఒక ఆలోచన కలుగుతోంది. సో సంథింగ్ ఎవరు బిహైండ్ ఉండేనే యుద్ధానికి ఉసిగొలుపుతున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఏమై ఉండొచ్చు అంటే పెద్ద దేశాలు లాంటి దేశాలు వాళ్ళంతా కూడా పెద్ద బలం అని చెప్పుకునే వారంతా కూడా యుద్ధానికి ఇంకా వాళ్ళే ఎస్కలేట్ అంటారు, వాళ్ళే డీఎస్కలేట్ అంటారు, శాంతి చెప్పేది వాళ్ళే, యుద్ధానికి తెరలేపేది వాళ్ళే. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగవచ్చు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ముందు చాలా క్లియర్గా అమెరికా గురించి, చైనా గురించి మీరు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు అమెరికా ఇస్ ద ఓన్లీ యూనిపోలర్ సూపర్ పవర్ విచ్ ఇస్ డిక్లేర్డ్ అండ్ అక్నాలెడ్జ్డ్. అన్డిక్లేర్డ్ సూపర్ పవర్ టుడే ఇస్ చైనా. చైనా డస్ నాట్ అనౌన్స్ ఇట్. చైనా క్వైట్గా చేసి చూపిస్తుంది. They today control, including the American economy is controlled by China. Who are the largest donors? Who are the largest bondholders of US dollars? Who has the greatest trade deficit? With America ki China ki majhilo chuskunte trade deficit issues gaani, tariffs anni, it is just a very superficial aspect. మీరు ఆ టారిఫ్ వార్ ఒకసారి ఇఫ్ యూ జస్ట్ రీక్యాప్, ఎవరు ఏమన్నారు, వెంటనే రెండో పక్క నుంచి వాళ్ళ రియాక్షన్ ఏమైంది. వీళ్ళు 20 అంటే వాళ్ళు 40 అన్నారు, వాళ్ళు 40 అంటే వీళ్ళు 80 అన్నారు, 80 అంటే 126 అన్నారు. సో ఇట్ ఈస్, బట్ ఎవరు తగ్గల వెనక్కి. అల్టిమేట్లీ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ బికేమ్ క్వైట్ అండ్ వెంట్ బ్యాక్ టు 10%. సో ఇలాగా దెర్ ఆర్ వరల్డ్ geopolitical dimension lo, both on the military strength as well, yes, definitely the kind of strength which America has and dani capability edaithe undo project chesukodaniki valla strength ni nobody else in the world today has andi. Vallu
ఇప్పుడు లిటరలీ ఇన్ ఫ్యూ అవర్స్లో ప్రపంచంలో ఎక్కడి నుంచన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడైనా ఏమన్నా చేయగలరు. ఆ శక్తి ఇంకే దేశానికి లేదు ప్రపంచంలో ఇప్పుడు. ఎస్ అలా అని చెప్పి డైరెక్ట్గా చేస్తారా? వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, ఎస్ వాళ్ళు చేయట్లేదు. చాలా వ్యూహాత్మకంగా మీరు అన్నట్టు ఇప్పుడు టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఇరాన్ తీసుకున్నా కూడా ఇరాన్ పైన డైరెక్ట్గా దాడి చేసేటువంటి అవకాశం అమెరికాకు లేదు, కానీ ఇజ్రాయెల్ భుజం పైన ఎక్కువ పెట్టి అరబ్ దేశాలు మొత్తాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ అమెరికా వేసిన స్కెచ్కి ఇజ్రాయెల్ బలైపోతుంది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ ఐడియాలజికల్గా వాళ్ళ సిచ్యువేషన్ ఉంటే ఉండొచ్చు. అది ఒక్కసారి నేను ఐ విల్ కరెక్ట్ అండి, ఇఫ్ యూ విత్ యువర్ పర్మిషన్. రైట్ రైట్ ఇజ్రాయెల్ కి ఎలాంటి పరిస్థితి అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫైట్ ఇట్ డస్ నాట్ సర్వైవ్ అండి. మీరు ఇప్పుడు ఎస్టర్డే ఈ లాస్ట్ 4 days ఆఫ్ 13th of July నుంచి నిన్న రాత్రి దాకా కూడా చూస్తే ఓకే ఎలాంటి వెపన్స్ దాని మీద ఫైర్ చేశారు అంటే అసలు నా ఫౌండేషన్స్ కూడా ఉండేవి కాదు. ఒకవేళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఓకే డేవిడ్ స్లింగ్ అవ్వచ్చు, లేకపోతే ఐరన్ డేమ్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు hundreds of ballistic missiles ని ఆపగలిగారు. A few missiles have still gone through because సూపర్ సాచురేట్ అయ్యాక ఎవరు కూడా ఏం చేయలేరు, ఇట్ విల్ గో త్రూ. అదే ప్రణాళికలో వీళ్ళు ఫస్ట్ 200 మిసైల్స్, దాని తర్వాత 100 మిసైల్స్, దాని తర్వాత 60 మిసైల్స్, వీళ్ళ లాంచ్ కేపబిలిటీస్ ని అణిచేశారు కాబట్టి తగ్గుతున్నాయి. బట్ నిజంగా వాటిలో ఆ 200 మిసైల్స్ వెళ్ళి ఒకవేళ ప్రియంటివ్ స్ట్రైక్ లో తగిలినట్టయితే ఇజ్రాయెల్ ఏం మిగులుతుంది చెప్పండి? అంత చిన్న దేశం, మీరు మ్యాప్ లో చూపించడానికే మీరు కష్టపడుతున్నారు అక్కడ. సో డెఫినెట్లీ ఇజ్రాయెల్ ది మటుకు ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళకి తెలుసు ఎవ్వరు మనల్ని సపోర్ట్ చేయరు అని. వాళ్ళు ఇన్ టర్న్ దే కంట్రోల్ ద వరల్డ్ త్రూ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎంటైర్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ అమెరికా అండి. యాజ్ అ స్మాల్ కంట్రీ చిన్నది, కానీ ఆ మనుషులు ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ లైక్ ఎ లయన్. యాక్చువల్లీ రైజింగ్ లయన్ సీమ్స్ టు బి ఎ వెరీ అప్రోప్రియేట్ దిస్ థింగ్ ఫర్ దేర్ ఆపరేషన్ పేరు. వాళ్ళు చూడండి హౌ దే ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎంతవరకు జాగ్రత్త పడతారంటే అన్లెస్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇన్ అమెరికా డిక్లేర్స్ హిస్ సపోర్ట్ ఫర్ ఇజ్రాయెల్, వెరీ ఫ్యూ హ్యావ్ ఎవర్ వన్. బోత్ అపోజిషన్ సో ఫార్ మనం టెక్నికల్గా ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం. సో రష్యా ఉక్రెయిన్ ఏంటి, ఇజ్రాయల్ ఇరాన్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఒక ఫైనల్ డిసిషన్కి మనం వస్తే కనుక అమెరికా ఈజ్ సంథింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో సంథింగ్ ఈజ్ బిహైండ్ ఎవ్రీథింగ్, అమెరికా ఉంది అన్నిట్లో కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్, ప్రపంచ యుద్ధం రాబోతోంది ఒకటనే మాట మాట్లాడుతున్నారు. అది తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఐ అపాలజైజ్ ఫస్ట్లీ. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి, భారత్ పరిస్థితి ఏంటి, మన ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎవరు కూడా తగ్గడం, అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా హ్యాడ్ న్యూక్లియర్ వెపన్, ఇన్ఫ్యాక్ట్ అమెరికా హ్యాడ్ న్యూక్లియర్ వెపన్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ అంటోంది, నాటో దేశాలన్నీ ఏకమవుతున్నాయి. సో ఇవన్నీ సిచ్యువేషన్ ఎలా చేదారిపోతుంది అనుకోవాలా? నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తుందా అంత ఈజీయా ప్రపంచ యుద్ధం రావడం అనేది? వన్స్ అగైన్ అండి, నా లిమిటెడ్ ఒపీనియన్లో నాకున్న కొంచెం ఉన్న నాలెడ్జ్ ప్రకారం వీఆర్ నాట్ హెడెడ్ ఎనీవేర్ దేర్ అండి. వీఆర్ ద వరల్డ్ ఇస్ ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నా సరే దేర్ ఇస్ రియలీ నో సిచ్యువేషన్ వేర్ ద వరల్డ్ ఇస్ రియలీ ఇన్వాల్వ్డ్. సి మీరు వరల్డ్ వార్స్, మనకి 2 వరల్డ్ వార్స్ అయినట్టు మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. ఒకటి 1914 to 1919, రెండోది 1939 to 1945. ఈ 2 పీరియడ్స్లో కూడా చూస్తే మేజర్లీ ఎవ్రీ యూరోపియన్ కంట్రీ వాజ్ ఫైటింగ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ బికాస్ దే వర్ రూలింగ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, మొత్తం ప్రపంచం అంతటినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ ప్రపంచం మొత్తం ఎక్కడ వీలైతే ఎక్కడ మనం మళ్ళీ ఈ మ్యాప్స్ ని రీడ్రా చేసుకోగలం అనే ఆపర్చునిటీ ఉంటే ఫైట్ చేశారు. మనకి ఇండియా మొత్తం చూసుకుంటే దేర్ వాజ్ ఓన్లీ వన్ ప్లేస్ వేర్ డైరెక్ట్లీ World War II హ్యాపెండ్, దట్ ఈస్ ఆన్ ద బర్మా ఫ్రంట్. ఇంకెక్కడ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ డైరెక్ట్లీ.